హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే క్యారెట్తోని స్నాక్ ఐటము. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి, పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. చూడటానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి స్నాక్ అనేది. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ పైన ఒక ప్యాన్లో హాఫ్ వరకు వాటర్ వేసుకొని వాటర్ కొంచెం వేడయ్యాక దాంట్లోకి ఒక 5 క్యారెట్లని ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆలూని కూడా పొట్టు తీసేసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి ఇవి చక్కగా కుక్ చేసేసుకోవాలండి. మెత్తగా సాఫ్ట్గా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న క్యారెట్ ఆలు చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని ఒక జల్లుల గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇవి కొంచెం చల్లారనిద్దామండి. ఇక్కడ మనం తీసుకున్న క్యారెట్ ఆలు అనేది కొంచెం చల్లారింది. వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం వేయకుండానే మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, ఎక్కడ బరక లేకోకుండా. చక్కగా ఇదంతా బాగా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక వెడల్పు బౌల్ తీసుకొని ఆ వెడల్పు బౌల్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ అంతా వేసేసుకోవాలి. చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ మట్టుకు. తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. క్యారెట్ పేస్ట్ అంతా ఒక బౌల్లోకి వేసేసుకున్నాక దీంట్లో 1 కప్పు వరకు బియ్యపిండి వేసేసుకోవాలి. బియ్యపిండి వేసుకున్నాక దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ క్యారెట్ ఉడికించేటప్పుడు లైట్గా వేసుకున్నాం కదా, సాల్ట్ అనేది చూసుకొని వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న క్యారెట్ పేస్ట్లో అంత పిండి అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేటివి ముందే యాడ్ చేయొద్దండి. ఇదంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ కూడా చల్లవి కాకుండా కొంచెం గోరువెచ్చగా చేసుకొని గోరువెచ్చని వాటర్తోనే ఈ పిండి అంతా చక్క ముద్దలాగా వచ్చే విధంగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ పట్టవండి. మనం గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా క్యారెట్ పేస్ట్, ఆ పేస్ట్తోనే ముద్దలాగా వస్తుంది. లైట్గా వాటర్ వేడి చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైనుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఇదంతా కలుపుకున్నామంటే మనకి పిండి అనేది ఆరిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇదంతా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లో నుంచి చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. పిండి తీసుకొని మనం గులాబ్ జామ్ చేసుకుంటాం చూడండి, ఆ సైజ్ పిండి ముద్దల్లాగా తీసుకోవాలి. ఇలా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని తర్వాత ఒక ఏలుతో ఇలా లైట్గా ప్రెస్ చేసేసుకోండి. ఇలా ఒక షేప్ అనేది వస్తుంది, మనకి చిన్న బాదుషా షేప్లో వస్తుంది. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కలిపెట్టుకున్న పిండితోని అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకోటి చేసి చూపిస్తున్నా చూడండి. కొద్దిగా పిండిని తీసుకొని బాల్ లాగా చేసేసుకొని లైట్గా ఏలుతో ప్రెస్ చేసుకున్నామంటే చిన్న బాదుషా షేప్లో అయితే వచ్చేస్తుంది. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి, చిన్న బాదుషాల్లాగా. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాక ఇంకా మనము ఒక వెడల్పు బౌల్ తీసుకోవాలండి. జల్లుల గిన్నె ఇలాంటివి తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకోండి బౌల్కి మొత్తము. ఇలా ఆయిల్ మొత్తం రాసేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బియ్య పిండితోని ఇవన్నీ ఒక 1 బై 1 వేసేసుకోవాలన్నమాట. ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఇలా వేసేసుకోండి. మనం ఆయిల్ రాసుకున్నాము, అలాగే మళ్ళీ ఇవన్నీ పెట్టుకున్నాక పైనుంచి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఫ్రీగా వచ్చేస్తాయండి ఆవిరికి కుక్ అయిపోయి. ఇక్కడ నేను ముందుగానే స్టవ్ పైన అయితే ఒక బౌల్లోకి సగం వరకు వాటర్ పెట్టుకున్నాను. వాటర్ కొంచెం వేడయ్యాక మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జల్లుల గిన్నెని ఆ బౌల్ పైన పెట్టేసి మూత పెట్టి ఒక 10 నుంచి 12 నిమిషాలైనా ఆవిరికి ఉడికించుకోవాలి. ఒక 12 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ చక్కగా కుక్ అయిపోయినాయి ఆవిరికి, చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి. ఒకటి తీసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయినాయో. మనకి ఆవిరి మీదే ఉడికించేసుకున్నాం కదా, అలాగే మనం కొద్దిగా వేడి వాటర్ కూడా తడుపుకున్నాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతాయి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి ఆవాలు, ఇవి కొంచెం చిటపట మనిపించుకుందామండి. ఒక 1/2 నిమిషం పాటు కొంచెం అలా ఫ్రై అయ్యాక దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా ఇలా అల్లంని వెల్లుల్లిని తురుముకొని వేసుకోవడం వల్ల ఫ్లేవరు టేస్ట్ రెండూ బాగుంటాయండి. అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసుకున్నాక దీంట్లోకి ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసేసుకుందాము. మనం వేసుకున్న వెల్లుల్లి, అల్లం, అలాగే పచ్చిమిర్చి, ఇందులోనే కొద్దిగా కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకుందాము.
మనం వేసుకున్న ఉల్లిపాయ అనేది మరీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం మెత్తబడితే సరిపోతుంది మనకి. ఇంకా ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇది కొంచెం ఇలా మగ్గాక ఇందులోకి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి కారం అనేది మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ మనం పిండిలో వేసుకున్నాము, అలాగే క్యారెట్లు ఉడికించేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని సాల్ట్ అనేది వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వచ్చేసి చాట్ మసాలా పొడి కూడా వేసేసుకోవాలి. ఇదంతా ఇలా వేసుకొని ఇదంతా ఒక్కసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందాము. ఒక నిమిషం పాటు ఇలా బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా ఆవిరి ఉడికించి పెట్టుకున్నవన్నీ వేసేసుకోవాలండి. బియ్యపిండితో చేసుకున్న స్నాక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ చక్కగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేసుకుందాము. ఇంక ఇదంతా ఒక్కసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు కూడా వేసేసుకోండి, చూడటానికి బాగుంటుంది. తినేటప్పుడు కూడా మనకి స్ప్రింగ్ ఆనియన్స్ అనేటివి భలే రుచిగా ఉంటాయి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలైనా కుక్ చేసుకోవాలి. ఇదంతా కలుపుకున్నాం కదా, ఇంక ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా క్యారెట్తోనైతే స్నాక్ ఐటమ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, తినేటప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేస్తూ తింటారండి. మరి అంత రుచిగా ఉంటుంది స్నాక్ మట్టుకు. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఇదంతా కలుపుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ఇంకా పిల్లలకైతే వేడి వేడిగా ఇవ్వండి, భలే రుచిగా ఉంటాయి. మరి మీకు నచ్చిందా క్యారెట్తో చేసిన ఈ స్నాక్ ఐటమ్ అనేది? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.